మరి పత్రి సారు మరి చెప్తున్న విషయాలు కొంతమందికి అది నాస్తికత్వంలో ఉన్నారేమో అనే సందేహాలు చాలా మందికి వస్తాయి. ఎందుకంటే సారు విగ్రహారాధన వద్దు, సత్యారాధన చెయ్యండి అని మనకు చెప్పినప్పుడు మనం ఎవరినైనా ధ్యానం చెయ్యండి అని చెప్తే మీరు పూజలు వద్దంటారు కదా అని వెంటనే అడుగుతారు. అది ప్రతి వాళ్ళకి అనుభవమే. కానీ సార్ ఎందుకు వద్దన్నారో మీరు కాన్సెప్ట్ వింటే అప్పుడు అర్థమవుతుంది. మరి ఏది తెలుసుకోకుండా మనం వెంటనే పూజ వద్దు అని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అందుకే ఒక పిరమిడ్ మాస్టర్ ఒక సద్గురువు దగ్గర మనం శిష్యులమైనప్పుడు, సద్గురువు అంటే సత్యాన్ని బోధించేవాడు, సత్యంలో జీవించేవాడు, సత్యమే తానై ఉండేవాడు, శిష్యుల్ని సత్య మార్గంలో నడిపించేవాడే సద్గురువు. మరి అంతటి సద్గురువును పొంది మనము ఈ జ్ఞానాన్ని తెలుసుకోకపోతే మరి గురువుకే అవమానం అవుతుంది. మరి ధ్యానం వల్ల జ్ఞానం అన్నాడు ఆయన. జ్ఞానం వల్ల మోక్షం. మనం ఎంత సాధన చేస్తామో, ఎంత జ్ఞానాన్ని పెంచుకుంటామో మరి సత్యలోకానికి అంత దగ్గరవుతాం. అందుకే ప్రతి విషయము నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. నేర్చుకోవడానికే మనం భూమి మీదకి వచ్చాం. శంకరాచార్యులు ఒక మాట చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్నో ఫోటోలు ఉంటాయి, వాళ్ళందరి జ్ఞానం కూడా మనం తీసుకోవాలి. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష దర్శనం దుర్లభం ఈ లోకంలో. ఈ లోకంలో మనుష్యత్వం అంటే మానవ జన్మ, ముముక్షత్వం మోక్షం కావాలనే కోరిక, ఈ రెండు ఉన్న మహాపురుష దర్శనం అంటే చెప్పే గురువు దొరకడం దుర్లభమట. ఈ మూడు దొరకడం ఈ భూలోకంలో చాలా చాలా కష్టపడితే కానీ రావు. మరి మనుష్యత్వం అంటే ఇప్పుడు మానవ జన్మ లభించడం. మానవ జన్మ లభించింది అంటే వాడు చాలా అదృష్టవంతుడు. ఇప్పుడు ఎలా వస్తుంది 84 లక్షల జీవరాశుల్ని మనం ఎలా విభజించుకోవచ్చో మొట్టమొదట తెలుసుకుందాం. ఒక ఆత్మ పరమాత్మ నుంచి భూలోకానికి వచ్చినప్పుడు మనని కంటే ముందు ఈ సృష్టిలో మొట్టమొదటి భూమి మీద పరమాత్మ పంచభూతాల్ని ప్రవేశపెట్టాడు. ఆ పంచభూతాల సహాయంతో సృష్టిలో జీవుల అన్ని శరీరాలు తయారవుతాయి. 84 లక్షలను మనం చెప్పుకుంటున్నాం. అన్ని జీవుల శరీరాలు పంచభూతాల వల్లే ఏర్పడతాయి. ఇప్పుడు మనం మొట్టమొదటి ఈ ఆత్మ శిలల్లోకి వస్తుంది. మొట్టమొదటి ఆత్మ శిలల్లోకి వస్తుంది. అన్ని శిలల యొక్క నాలెడ్జ్ నేర్చుకున్నాక, అందుకే పత్రిసారి కానీ మనం కానీ చెప్తాం ప్రతి జన్మ పాఠాలు నేర్చుకోవడమే అని. శిలల్లో ఉన్నాక అక్కడ నిద్రించడం నేర్చుకుంటుంది ఆత్మ. అన్ని శిలలు నేను చూసిన ఒక కాలేజీలో సివిల్ కోర్సులో 140 రకాల శిలలు చూశాను నేను. మనం ఏదో ఒకటో రెండో చూస్తాం, ఎక్కువ చూడం. ఇన్ని శిలల యొక్క నాలెడ్జ్ ఆత్మ తీసుకోవాలి. ఒక శిల ఒక రకంగా ఉంటుంది, ఒక శిల ఒక రకంగా ఉంటుంది, ఒక శిల ఒక రకంగా ఉంటుంది. అంటే కోటాను కోట్ల సంవత్సరాలు ఆ శిల కానీ ఆత్మ తిరిగి ఆ నాలెడ్జ్ అంతా తీసుకున్నాక ఖనిజాల్లోకి వస్తుంది. అంటే ఇక్కడ శిల ఆత్మ ఉంటే శిలగా ఉంటుంది, ఆత్మ తప్పుకుంటే అది మట్టిగా మారిపోతుంది. అణువులన్నీ విడిపోతాయి. అర్థమైందండి? శిలల్లో నుంచి ఆత్మ తప్పుగానే అణువులన్నీ విడిపోయి మట్టి అయిపోతాయి. ఆ శిలల్లో నుంచి ఖనిజాల్లోకి వచ్చాక అన్ని ఖనిజాలు నాలెడ్జ్ ఆత్మ తీసుకున్నాక ఇంకా అక్కడ నేర్చుకోవాల్సింది లేనప్పుడు వృక్షాల్లోకి వస్తుంది.
ఇక్కడ శిలల్లోని ఖనిజాల్లోని పంచభూతాల్లోని ఏ తత్వము ఉండదు. ఇక్కడ ఊరికే దాన్ని అక్కడ ఉన్న ఆత్మని కూడా ఆత్మ అనే పదం వాడకుండా చైతన్యం ఒకటే ఉంది అని చెప్తారు. ఆత్మ అంటే మూడు చెప్తారు ఋషులు. సత్ చిత్ ఆనంద స్వరూపమే ఆత్మ. సత్ అంటే సత్యమైనది, అంటే ఎప్పుడూ ఉండేది. చిత్ అంటే చైతన్యం కలిగించేది, జ్ఞానం కలిగించేది. చిత్తుకు రెండు అర్థాలు ఉన్నాయి. ఆనందం అంటే ఆనంద స్వరూపం. ఇప్పుడు మనమే చూసుకుందాం, ఆత్మ తప్పు ఉంటే ఏముంది అక్కడ? సేరుబూడిదవుతాం. ఉంటేనే ఆనందాలన్నీ చూడగలం, వినగలం, అనుభవించగలం. అంటే చైతన్యం మాత్రమే శిలల్లో ఖనిజాల్లో ఉంటుంది. అంటే ఏమైంది? అక్కడ అది కదలడానికి ఏమీ ఉండదు, కానీ అణువులన్నీ కలిసి ఉంటాయి. అక్కడ విడిపోతుంది ఆ చైతన్యం తప్పుగానే. ఇక్కడ వృక్షాల్లోకి వస్తుంది ఆ రెండు అయిపోయాక. ఈ వృక్షాల్లోకి వచ్చినప్పుడు పంచభూతాల్లోని నీటి తత్వం ఒక్కటే ఉంటుంది. వృక్షాల్లో నీటి తత్వం వస్తు. మానవుడు ఎన్ని తత్వాల్లో ఉన్నాడు? 5 తత్వాలు. అవునా? పాంచభౌతిక తత్వం శరీరం అంటాం కదా. వృక్షాల్లో ఒక తత్వం ఉంది. మరి ఇతరులోకి ఎవరు గొప్ప? వృక్షాలు గొప్పవా, మానవుడు గొప్పవాడా? కొంతమంది అంటారు 1 కోటి గొప్ప, 5 కోట్లు గొప్ప. అబ్బా, ఇప్పుడు బాగా అర్థమైంది. ఏదైనా డబ్బుతో లెక్క కట్టి చెప్తే బాగా అర్థమవుతుంది. 1 తత్వం ఉన్న వృక్షాల కంటే 5 తత్వాలున్న మానవుడే గొప్పవాడు. ఎందుకంటే వృక్షాలను పెంచగలిగేది మానవుడే, పోషించగలిగేది మానవుడే, చంపగలిగేది మానవుడే. అవునా? మరి మానవుడే గొప్పవాడు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? వృక్షాలని ఎందుకు పెంచుకోవాలి? ఎందుకు దైవ సమానంగా చూడాలి? పూజలు చేయమని కాదు. మహాత్ములు చెప్పింది ప్రతి దాంట్లోని ఆత్మ అనే భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం దాన్ని కూడా దైవంతో సమానంగా చూడాలి. ఎందుకంటే వృక్షాలు వదిలిన ఆక్సిజన్ మనం తీసుకుంటాము, మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ వృక్షాలు తీసుకుంటాయి. మరి ఎందుకు తులసి మొక్కకి అంత గొప్పగా భారతదేశంలో చెప్తారు అంటే, తులసి మొక్క అన్ని మొక్కల కంటే ఆక్సిజన్ ఎక్కువ ఇస్తారు మనకి. అందుకని మన ఇంట్లో తులసి మొక్క ఉంటే మనకి ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ప్రతి ఇంటి ముందు ఒక తులసి మొక్క నుంచి ఆ ఇంట్లో ఆక్సిజన్ ఉన్న శరీరానికి రోగాలు రావు. కాబట్టి ఆరోగ్యంగా ఉండమని మన ఋషులు ఆ తులసిని దైవంగా కొలువన్నారు. మనం దైవంగా కొలవమంటే పసుపు కుంకుమ దీపం పెట్టడం అనుకుంటాం. వృక్షానికి ఏది కావాలో అది ఇవ్వాలి, నీళ్లు పోసి జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? కాస్త పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షంతలు. ఇంకా చిత్రం ఏంటంటే దీపం వెలిగించి దాని ముందెడతాం. కార్తీక మాసం వచ్చేటప్పటికి ఇన్ని దీపాలు వెలిగించి అన్ని తులసమ్మల్ని చంపేస్తారు వీళ్ళు. మా ఆడవాళ్ళకి అది ఏ పని. చూడండి, ఏ గుడికి వెళ్ళండి తులసమ్మ బొబ్బు ఉంటుంది. మళ్ళా తులసమ్మ బొబ్బుద్ది బొబ్బుంది బొబ్బుద్ది అంటారు. మనం బొప్పు పెట్టాం, మనకు బుర్ర ఉండదు. తులసమ్మ పూజ చేస్తే పుణ్యం 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 అనుకుంటూ ఇక్కడ ఈ మధ్య భక్తి ఎలా ఉందంటే, వీడియోల భక్తి, ఫోటోల భక్తి, వాట్సాప్ భక్తి, ఫేస్బుక్ భక్తి. అంటే ముందు పూజ చేసేయడం, దీపాలు వెలిగించడం, వెండి సామానంతో ప్రసాదాలు పెట్టేయడం, ఫోటో తీయడం, గ్రూప్లో పెట్టేసుకోవడం. ఆ అబ్బాయి ఎంత బాగా డెకరేషన్ చేసిందో, ఈవిడ పెట్టిన దీపాల కంటే నెక్స్ట్ నేను ఎక్కువ పెట్టి నా ఫోటో ఫస్ట్ పెట్టాలి అనుకుంటుంది ఆ ఇల్లాలు గ్రూప్లో. ఇంక ఇలా పెద్ద పరాకాష్ఠ ఎక్కిపోయింది. కబీర్ ఏమన్నాడు? సగుణం కో సేవ, నిర్గుణం కో ధ్యాన్, ఆపయో పరిజ్ఞాన్. సగుణ రూపాలన్నిటికీ సేవ చెయ్యండి. ఏ సగుణ రూపానికైనా మనం సేవ చెయ్యాలి. నిర్గుణుడి కోసం అంటే పరమాత్మ కోసం ధ్యానం చెయ్యాలి. తర్వాత నీకు వచ్చేది ఏ జ్ఞానం?
కానీ మనం ఏం చేస్తున్నాం? పూజ 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 అనుకుంటూ. ఇప్పుడు మన నాన్నగారు ఉన్నారు, ఆయనకు కావలసిన అవసరాలు చూసుకుని, ఆయనకు తిండి పెట్టి, ఆయనకు మందులు వేసి, ఆయనకు స్నానపానాలు చేస్తే అది పుణ్యమా? రోజు పెద్దోళ్ళు గౌరవించాలని ఆయన బలవంతంగా కూర్చోబెట్టి కాళ్ళు కడిగేసి 4 పువ్వులు అక్షంతలు వేసి ఆయన తిన్నాడో లేదో చూసుకోకుండా నెత్తి మీద నీళ్ళు జల్లేసుకుంటా అది పుణ్యమా? నువ్వు తండ్రికి పూజ చేయక్కలా, కడుపు నిండా తిండి పెట్టు, ఏం కావాలో చూసుకో, అది పుణ్యం. ఇప్పుడు తులసమ్మను కూడా చంపితే పుణ్యం రాదు, పూజ చేసినా పుణ్యం రాదు, చంపినప్పుడు పాపం వస్తుంది. అవునా కాదా? దాన్ని చక్కగా నీళ్ళు పోసి చక్కగా దాని చుట్టూరు ప్రదర్శన చేస్తే వస్తుంది. నేను కాపురానికి వచ్చిన కొత్తలో 55 ఏళ్ల క్రితం మా రాఘవరావు గారు నాన్నమ్మ గారు ఎప్పుడు పూజ చేసేవారు కాదు. పూజ అయిపోయాక ఆ పచ్చపాత్రలో నీళ్లు తీసుకెళ్ళి ఆ తులసమ్మలో వేసి దాని చుట్టూరు తిరిగేవారు. ఆవిడ 85 ఏళ్ళు బతికింది. ఇప్పుడు తర్వాత మా అత్తగారు పూజ మొదలు పెడితే మా తోటకోళ్ళు ఇంకా ఎక్కువ చేసింది. ఈవిడ 60 ఏళ్ళు చచ్చిపోయింది. ఆవిడకి ఇంకా ఎన్ని రోగాలు రావాలి, నేటి మానవులకి అన్ని వస్తున్నాయి కదా. మనం నీళ్లు పోసి చక్కగా దాని ప్రాణాలు కాపాడితే మన ప్రాణాలు బాగుంటాయి. దాన్ని చంపేస్తే మనము బాధపడాలి కదా. ఇది తెలియట్లా. మరి మనకంటే తక్కువ స్థాయి. కానీ మనం వేప మొక్కకు పూజ, రావి మొక్కకు పూజ, తులసమ్మకు పూజ, ఇష్టమైతే పూజ చేస్తాం, లేకపోతే వైర్లకు అడ్డు వస్తే కట్ చేసి పారేస్తాం. ఇదేగా మనం చేస్తున్న భక్తి. అవునా కాదా? వేప మొక్క చూస్తే అమ్మవారు అంటాం, ఏదో అమ్మవారి పేరు ఎట్టేస్తాం, మనం నోటికి వచ్చిన అమ్మవారి పేరు పెడతాం. ఇలా అజ్ఞానంతో ఎన్ని తప్పులు చేస్తున్నామో మనకి అర్థం అవట్లా. మొన్న సమ్మక్క సారక్క జాతరట, తెలంగాణ వెళ్ళాను క్లాసుకి. పూనకం వస్తుందట, 4 కోళ్ళు వేయాలట. ఆవిడ చెప్తుందట, రాత్రి అంతా పాప పడుకోలేదంటే నువ్వు 4 కోళ్ళు వేస్తే పాప పడుకుంటుందట. ఇది ఎక్కడ బాకులు? మేకపోతునిస్తే మోషన్స్ తగ్గుతాయి. ఇది ఎక్కడ కోన్? ఏ అమ్మవారికి సింహం పులి అడగనేటో, సింహాన్ని బలి పులిని బలి అని అడిగితే బాగుండు. అవి తప్పించి మనకు లొంగేవన్నీ అడుగుతారు. నేనన్నాను, మనమే వెళ్ళిపోవాలి, పొనకొచ్చింది సింహానికి పులి అని అడగాలన్నమాట. మనమే ఒక ఎంత పసుపు రాసుకుని పచ్చ చీర కట్టుకున్నాం, ఎర్ర చీర కట్టుకున్నాం, ఇస్తారో లేదో చూడాలి. కోడిని కాబట్టి మేకను కాబట్టి దొరుకుతుంది, అదేంటి ఇది కాబట్టి పట్టేసుకుని నరికేస్తున్నాం. ఏ అమ్మవారు సింహం పులి అడగదేటో, ఆ సింహం మీద కూర్చుదావుడు కూడా అడగదు. అడుగుతుందా? మరి సింహం మీద కూర్చుంటుంది కదా అమ్మవారు దుర్గాదేవి, ఆవిడ కూడా సింహం అడగట్లేదు, ఆవిడ కోడే అడుగుతుంది. మనం ఏం తింటే అదే అడుగుతుంది అన్నమాట. వాలి. అవునా కాదు? ఎంత అజ్ఞానంలో మన అమ్మాయి నిద్రపోవడానికి 4 కోళ్ళు వెళ్ళిపోవాలా. అమ్మ చక్కగా మంచి కంఠంతో ఒక జో అచ్యుతానంద పాడితే హాయిగా పడుకుంటుంది. అవునా కాదా? మరి మన పాప పడుకోవాలని 4 కోళ్ళు ఇచ్చేస్తే ఇది ఎంత అజ్ఞానంగా ఉంది చూడండి. పత్రికారు వచ్చాక కొంచెం పైకి వచ్చావు, ఇవన్నీ తప్పులు చేసే బతికేసాం. ఇక 2 తత్వాలు, వృక్షాల్లో జలతత్వం. ఇక 2 తత్వాలు, పాకేవన్నీ 2 తత్వాలు, భూమి తత్వం, వాయుతత్వం. రాసుకోండి, పాకేవన్నీ 2 తత్వాలు, భూమి తత్వం, వాయుతత్వం. ఇక్కడ పాములు వదులుతామా? పాము కూడా 2 తత్వాలతోటే ఉంటారు. సుబ్బారాయుడు షష్ఠి వచ్చినా, నాగుల చవితి వచ్చినా పొట్ల పాలు వేయాలి. ఇక్కడ వేస్తారా? వేస్తున్నారు ఇక్కడ కూడా. సరే, పుట్ల పాలు వేసి ఏం మొక్కుతారు? కాపాడు, రక్షించు అంటున్నావా? భక్తిగా వెళ్ళి చిమ్ములేసి, చలివులేసి, తేగలేసి, గుడ్లేసి, పాలేసి, అమ్మా కాపాడు, అమ్మా రక్షించు నాగదేవత అంటాం. సరే, మన భక్తికి మెచ్చి సాయంత్రం మన ఇంటికి వచ్చి గుమ్మల్లో కూర్చుందనుకోండి, అది పుట్టలో ఉంటే అమ్మవారు నాగదేవత, మన ఇంటికి వస్తే నాగుపాము.
మానవుడి చిత్తం ఎంత చంచలంగా ఉందో చూడండి. అంటే మనం ఎన్ని తప్పులు చేసామో ఇక్కడికి వచ్చాక అర్థమవుతుంది. పొద్దున్నెళ్ళి మొక్కావు, సాయంత్రం ఇంటికి వస్తే తొక్కుతున్నావు. కాపాడు 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 అన్నావు కదా, మరి కాపాడడానికి వచ్చిందే మనం నోరు మూసుకుని కూర్చోవచ్చు కదా, ఎందుకు కూర్చోట్లేదు? అది బయటకు వస్తే పాము, పుట్లో ఉంటే నాగదేవత. ఎంత అజ్ఞానం చూడండి. మనమే మొక్కుతున్నాం, మనమే చంపుతున్నాం. ఇది పాపమా పుణ్యమా? రెండు ఏమొస్తున్నాయి? పూజ చేసినందుకు పుణ్యం వస్తుందా, చంపినందుకు పాపం వస్తుందా? ఏమో మాకు తెలియదు. మా అమ్మమ్మ పాలు ఏమంది, అది వస్తే నాకు భయం వేసి చంపాను. పుణ్యమా పాపం అమ్మమ్మకు వస్తుంది. అంటే మనం చేసిన అజ్ఞానకరమైన పనులు ఎప్పుడు విచారణ చేసుకోలేదు. మనం విచారణ చేసుకుంటే ఎన్ని తప్పులు చేసేవాళ్ళం కాదు. మన బుద్ధికి పదును లేదు, బుద్ధి వికసించలేదు. అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ నా దుఃఖం పోవట్లేదు, నా కష్టాలు పోవట్లేదు, నా రోగాలు పోవట్లేదు. ఎలా పోతాయి? పాపం మీద పాపం, పాపం మీద పాపం, పాపం మీద పాపం చేస్తూనే ఉన్నాం. నాకే అన్నీ తెలుసనే అహంకారం, అజ్ఞానం, ఈ రెండేనండి పాపాలు చేయడానికి కారణం. ఈ రెండే కారణం. పొద్దున పుట్లో పాలు వేసేస్తాం, సాయంత్రం వస్తే చంపేస్తాం. ఇదెక్కడ పోలే. మనం ఎంత అజ్ఞానంగా బతికేమో చూడండి. ఇక 3 తత్వాలు, ఎగిరే పక్షులు. జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం. అందులో భూమితత్వం ఉండదు కాబట్టి పక్షులు భూమి మీద ఉండవు. ఇక్కడ అమ్మ చచ్చిపోయినా, నాన్న చచ్చిపోయినా కాకన్నం 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 అన్నం పట్టుకుని వెళ్ళిపోతాం. కాకి ముట్టుకోలేదనుకో, పక్క ఆవిడ చెప్తుంది, ఏమన్నా కోరిక ఉందేమో మొక్కుకోరా, 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 మొక్కుకోరా. ఏం మొక్కుంటుంది? అది ఎందుకు ముట్టుకోదు? మనం పిండారు పెట్టినా, ఒడియాలు పెట్టినా ముట్టుకోనేమో. పిండారు పెట్టినా, ఒడియాలు పెట్టినా ఒక్క ఒడియం తీసుకొని ఇస్తామా? కాకిలా కూర్చుంటాం ఎండలో, కాకులు వస్తాయేమో అంటే. మరి ఉట్టప్పుడు రానివ్వకుండా ఆ రోజు భోజనం పెడితే పాపం అయ్యే వస్తాయి చెప్పండి. ఇది ఎక్కడ కొట్టేస్తుందో అని రావు, గిరగిరగిరగిరగిర పైన తిరుగుతాయి. మనం అంటాం ఏదో కోరిక ఉండిపోయింది. కాకినాన్న అమ్మ నాన్న ఏంటో తెలియదు. పోటీ చచ్చిపోయాక నాన్నకు బతుకున్నప్పుడు ఒడియాలు వేయించలేదు. ఈరోజు తింటదేమో అని వదులుతున్నావా? ఎప్పటికీ వదులుతున్నామా? చచ్చినా వదలం. అంత బుద్ధి లేని వాళ్ళమ్మా. ఏమన్నా ఇప్పుడు సర్వజీవుల్లోనే ఆత్మ ఉందన్నాక ఏమైనా వదులుతున్నామేమో చూడాలి. లేకపోతే ఇప్పుడు వదలం, బుర్రకి ఎక్కపోతే. ఇక్కడ గుమ్మం దగ్గర వదిలేస్తే అసలు వదలం. 3 తత్వాలు. ఇక 4 తత్వాలు, పశువులు. ఇవన్నిటికంటే మానవుడే గొప్పవాడు. చూసుకోండి, 5 తత్వాలు ఉన్నాయి మానవుడు. ఇదేంటి? భూమితత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం. ఈ 4 తత్వాలు పశువులు. కానీ వాటికంటే కూడా మనకి 5వ తత్వం ఆకాశతత్వం ఉంది. మనమే గొప్పవాడు. మరి పశువులు ఉన్నాయి, అన్ని పశువుల్ని వదిలినా గోమాత 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 అని దాన్ని పట్టుకుని పూజ చేస్తాం. పశువు కుంకుమ మనం పెడతాం, చిట్టు తవుడికి పక్కింటికి పంపించేస్తాం అన్నమాట. అంత భక్తులు మనం. ఇక్కడ చూడండి, గోమాత గోమాత అని పూజ చేస్తున్నాం. ఎవరన్నా చచ్చిపోతే గోవుని దానం ఇవ్వాలంటాం. ఎందుకు దానం ఇవ్వాలి గోవుని చెప్పండి? ఏం చెప్తారు పంతులు గారు? ఎవరికి తెలీదా? అడగరా పంతుల్ని ఎందుకు దానం ఇవ్వాలని? ఏమో పంతులు గారు చెప్పారు, ఇచ్చాడు. ఏం కాదు, మీరు గరుడ పురాణం సరిగ్గా వెళ్ళలేదు, తెలుసు. కొంతమంది చెప్పట్లేదు, అంత తెలియకుండా ఏం లేదు. కానీ అందరూ మేధావులే. ఏం చెప్తారంటే, ఈ ఆవు తోవ కట్టుకుని చచ్చిపోయిన జీవుడు వైతరిణి నది దాటి స్వర్గానికి వెళ్తాడు కాబట్టి ఆవుని దానం ఇవ్వమని చెప్తారు అని చెప్తారు పండితులు. వెళ్తాదో లేదో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఒకసారి దయానంద సరస్వతి, మీరు పేరు విన్నారా అందరూ?
దయానంద సరస్వతి. పూజ మెట్టు కాదు అగట్ట అంటాడు ఆయన. అంటే ఆయన ఇవన్నీ చూసే ధ్యానం తప్పించేమీ లేదు. యజ్ఞయాగాదులంటే దేవతలను తృప్తి పరుస్తే మన భూమి మీద కావలసినవన్నీ దేవతల ద్వారా భగవంతుడు ఇప్పిస్తాడు. కాబట్టి యజ్ఞయాగాదులు ఆయన ఒప్పుకున్నాడు. ఈ పూజలు ఇవన్నీ ఆయన ఒప్పుకోలేదు. ఆయన పుస్తకం సత్యార్థ ప్రకాష్ అనే పుస్తకంలో ఈ కథ రాస్తాడు ఆయన. ఏంటి అంటే, ఒక ఆయనకట మంచి ఆవుద్దట, బాగా పాలు ఇస్తుంది. ఆ పాలు నమ్ముకుని భార్య పిల్లల్ని చక్కగా పోషించుకునేవాడట. ఓ రోజు ఆ నాన్నగారు చచ్చిపోయారట. చచ్చిపోతే అన్ని దానాలతో గోదానం ఇవ్వాలి కదా. మరి బజార్లో ఒక ఆవును తీసుకొచ్చిస్తాను మీకు, ఇది ఇచ్చేస్తే నాకు భార్య పిల్లలు పస్తుంటారు, ఇవ్వనంటే పంతులు గారు ఒప్పుకోలేదట. బాగా ఉన్న ఆవునిస్తే మీ నాన్న డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళిపోతాడు, దీన్ని తోకట్టుకుని అన్నట్టు. అంటే ఇంకా ఆయన ఇవ్వనన్నా ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి కానిది భలే దానం ఇప్పిస్తారు. ఇచ్చేవయ్యా మీ నాన్న అంటే నీకు ఇష్టం లేదా ఏంటి, లేకపోతే మీ నాన్న ఇక్కడే ప్రేతాలా ఉండిపోతాడు, అందుకని ఇచ్చేసేయాలి అని బలవంతంగా ఇప్పించారట. ఈయన దానం ఇచ్చాక రోజు పంతులు గారి ఇంటికి వెళ్ళి ఆవును చూస్తున్నాడట. ఇలా 3 నెలలు చూసేటట. ఓ రోజు ఆవుని పువ్వుని తెచ్చేసేటట. తెచ్చేస్తే వెనకాల పంతులు గారు లభోదీపం అనుకుంటూ వచ్చారట. ఇదేంటయ్యా దానం ఇచ్చావు, మళ్ళా ఆవును పట్టుకెళ్ళిపోయేవేట. నాది కాబట్టి నేను పట్టుకెళ్ళాను అన్నట్ట. మరి పెద్ద మనుషులు అందరూ ఇప్పించారు కదా, వాళ్ళని తీసుకుని వచ్చేటట. వాళ్ళు అన్నారట, ఏంటయ్యా ఎవరైనా పంతులకు దానం ఇచ్చింది ఇంటికి తెచ్చుకుంటారా, నువ్వేమో మళ్ళా తెచ్చేసావు అని అడిగితే, నేను ఇవ్వనంటే మీరేం చెప్పారు, మా నాన్న దీనితో కట్టుకుని స్వర్గానికి వెళ్తాడని చెప్పారా లేదా, చెప్పారు. మరి 3 నెలల నుంచి ఇది పంతులు గారి ఇంట్లోనే ఉండిపోయింది, స్వర్గానికి వెళ్ళలేదు, మరి మా నాన్న ఇక్కడే ఉండిపోయాడు కాబట్టి దీన్ని నేను ఇవ్వను అన్నాడు. మరి ఇది వెళ్ళినప్పుడు మా ఇంట్లోంచి వెళ్తుందిలేండి, మా నాన్న ఇక్కడే ఉండిపోయాడు వెళ్ళలేదు, ఇది పాలు తాగేస్తున్నాడు కూర్చుని, దీన్ని స్వర్గానికి వెళ్ళట్లేదు కాబట్టి నేను తెచ్చేసుకున్నాను అన్నాడు. మరి ఆయన దాంట్లో కూడా తప్పులేదు కదా. దానితో కట్టుకుని జీవుడు వైతరిని దాని స్వర్గానికి వెళ్తాడని చెప్పినప్పుడు ఇచ్చినట్టే వెళ్ళిపోవాలి కదా. పొందులుగా అర్హత ఉంది, దానం తీసుకుని ఆవుని వైతరిని నది దాటిచ్చి స్వర్గానికి పంపే హక్కు పంతులకే ఉంది. కాబట్టి ఆడు పంపినప్పుడు ఈ జీవుడు వెళ్ళిపోయేటట్టే. మరి ఆవు వెళ్ళట్లేదు, ఆ నాన్న ఇక్కడే ఉండిపోయాడు. మరి మా నాన్న ఇక్కడే ఉండిపోయాడు కదా, నేనెందుకు ఇస్తాను, ఇది మా ఇంట్లోనే ఉంచుకుంటాను అన్నట్ట. కరెక్టే కదా లాజిక్. ఇప్పుడైతే అలాగ అడిగేవాళ్ళం, తెలియక ఇచ్చారు అందరూ. మరి అవును కదా. అంటే మహాత్ములు ప్రతి విషయాన్ని విచారణ చేసి విశ్లేషణ చేసి మనకి యోగ మార్గాన్ని చెప్పారు. ఎంత తప్పుడు అభిప్రాయాలతో బతికేమో చూడండి మనం. జీవుడు వైతరిని అది దాటి స్వర్గానికి వెళ్ళడం అంటే ఆవునివ్వడం కాదండి. వైతరిణి నది ఎక్కడో ఉండదు, మన దేహమే ఒక వైతరిణి నది. చీమునిత్రి ఎక్కడ ఉంటుందండి, మన దేహంలో ఉంటుంది. ఈ జీవుడు వైతరిణి నది దాటడం అంటే జంతు జన్మల వరకు మనము మానవ జన్మ వచ్చేటప్పుడు మన శక్తి, అదే లలితమ్మ అంటారు, మూలాధారంలో సుషుప్న నాడిలో 3.5 చుట్లు చుట్టుకుని ఉంటుంది. అందుకే లలితా సహస్రనామం ఎంతమంది చదువుతున్నారో నాకు తెలియదు, కానీ మూలాధారైక రుదిర బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుదిర విశ్వగ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంత రుదిర రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అని 4 శ్లోకాల ద్వారా అమ్మ ఎలా సహస్రారణ స్థితికి తీసుకువెళ్ళొచ్చో చెప్పింది. మొట్టమొదటి చెప్పింది, అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ. నేను అంతర్ముఖంలోనే ఉంటాను కానీ బయట దొరకను. ఎక్కడ ఉంటుంది, మూలాధారంలో సుషుప్న నాడిలో 3.5 చుట్లు చుట్టుకుని ఉంటుంది. మనము ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో, మీరికి ఎందుకు శ్వాస మీద ధ్యాస ఇప్పుడు చెప్తాను.
మీరు గైడింగ్ కానీ మ్యూజిక్ కానీ ఏది వినండి, మీరు మనసు దగ్గర ఆగిపోతారు. పతంజలి మహర్షి ధ్యాన శాస్త్రాన్ని రాసిన మహాయోగి. పతంజలి గత జన్మ ఎవరో తెలుసా మీకు? ఆదిశేషు. ఈ యుగం ఇప్పుడు ప్రారంభమైనప్పుడు మరి యోగ శాస్త్రం భూమికి అవసరం కాబట్టి విష్ణుమూర్తి పతంజలికి చెప్పాడు, నేను చెప్పిన యోగము జ్ఞానము 1000 తలకాయలతో నువ్వు విన్నావు కాబట్టి భూమి మీదకి వెళ్ళి యోగ శాస్త్రాన్ని రాయడానికి నీకే అర్హత ఉంది. అందుకే పతంజలి బొమ్మ వెనకాతల నాగుపాము ఉంటుంది. మీరు ఎప్పుడైనా పతంజలి బొమ్మ ఎక్కడైనా చూడండి, వెనకాతల నాగుపాము ఉంటుంది. ఆదిశేషువే పతంజలిగా భూమి మీదకి జన్మ తీసుకుని వచ్చి యోగ శాస్త్రాన్ని రాశాడు. మీరు ఎప్పుడైనా సరే పతంజలి యోగ శాస్త్రం 108 ఎన్నో శ్లోకాలు ఉంటాయి. అందులో ఆయన చెప్పింది ఏంటి అంటే, మరి యోగ చిత్త వృత్తి నిరోహత అంటే యోగం అంటే నీ చిత్తం పని చెయ్యకుండా ఉండాలి. ధ్యానం అంటే నిర్విషయమనః, నీకు ఏ విషయము మనసుకు అందకూడదు, అప్పుడు సైలెన్స్ లో ఉంటాం. మరి మనం మ్యూజిక్ విన్నా గైడింగ్ విన్నా వింటున్నావు అంటే నీ మనసు పని చేస్తుందా లేదా? నువ్వు మనసును పని చేయిస్తే ఆత్మ దగ్గరికి ఎప్పుడు వెళ్తావు? ఆత్మ దగ్గరికి చేరే ఒకే ఒక్క మార్గమే శ్వాస. ఇది ఎక్కడ చెప్పాడు? ఉత్తర గీతలో చెప్పాడు కృష్ణ భగవానుడు. ఎందుకు ఆత్మ దగ్గరికి మనసు ఎందుకు దాటాలి అంటే, ఈ భూమి మీద జీవుడు వచ్చిన వెంటనే మనసు శ్వాస ఆ బిడ్డలో ప్రవేశిస్తాయి. అప్పటి వరకు తల్లి గర్భంలో ఉన్న బిడ్డ తల్లి పేగు ద్వారా శ్వాస తీసుకుంటారు. బయటికి రాగానే పేగు కట్ చేస్తే మొట్టమొదటి చేసే పని ఏంటి అంటే బిడ్డ శ్వాస తీసుకోవడం. మీకు ముఖం మీద నీళ్ళు జరుగుతారు పిల్లకి, క్యారమంటుంది అంటే మనసు ఉంది అని డాక్టర్లు తెలుసుకుంటారు. అంటే శ్వాస మనసు ఒకసారే వచ్చే బిడ్డలో. అందుకే అవి 2 ట్విన్స్. మనసును నీ ఆధీనంలో తెచ్చుకోవాలంటే ఈ మనసు శ్వాసని తప్పించి దేనికి లొంగదు. అది లొంగేది మనసుకే. అందుకే మీకు ఇంకా చెప్తాను చూడండి, కోపం వచ్చినప్పుడు మన శ్వాస ఎలా ఉంది? స్పీడ్గా ఉంటుంది. శాంతంగా ఉంటే స్లో అయిపోద్ది. నడుస్తున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, పరిగెట్టినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ మనం మనసుతో చేస్తాం. మాట్లాడతాం, కోపంగా ఉంటాం, శాంతంగా ఉంటాం, పరిగెడతాం. మనసు లేకపోతే ఇది చేయలేం. ఆ మనసును బట్టి శ్వాసలు మారుతూ ఉంటాయి మనకి. అంటే ఖచ్చితంగా శ్వాస మనసు కలిపి పుట్టినవి కాబట్టి ధ్యానంలో నీకు ఇబ్బంది కలగకుండా మనసు చేస్తున్నా నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ఏది వినకుండా నువ్వు శ్వాస మీద ధ్యాస పెడితే నీ మనసు ఏ ఆలోచన లేకుండా ఉంటుంది. నీ శ్వాస. ఇంకో విషయం చెప్తాను, మనకి 5 ప్రాణాలు అని తెలుసు కదా. 5 ప్రాణాలు అనే మాట మీరు విన్నారు. అంటే మనము తీసుకున్నది ఒకటే శ్వాస, కానీ మన లోన 5 ప్రాణాలుగా మారుస్తున్నాయి. 5 రకాలు ఏం తీసుకోం లోనకి, అవునా కదా? 5 పంచప్రాణాల పేర్లు ఏంటి? ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యానవాయువులు. ఇవన్నీ పని చేస్తున్నాయి లోన. నువ్వు తీసుకున్న శ్వాసని 5 ప్రాణాలుగా ఎవరు మారుస్తున్నారు? లోన ఉన్న ఆత్మే 5 ప్రాణాలుగా మార్చి మన శరీరాన్ని చాలా 200 పనులు జరుగుతున్నాయండి, మనకు తెలియదు. ఈ శ్వాసని 49 పార్ట్లు చేస్తుంది ఆత్మ. ఈ ఆత్మ 40 అంటే 5 ప్రాణాలు, ఉపపానములు, ఉపవాయువులు అట్లా 49గా మారుతుంది. అవి ఎన్ని క్రియలు జరిపిస్తుంది అంటే 200 పనులు చేస్తుంది ఈ శ్వాస. బయటికి కనిపించేది చాలా తక్కువ, లోన చాలా పనులు చేస్తుంది ఆ ఆత్మ. ఇప్పుడు మనం తినే ఆహారం అరగడానికి కూడా ఒక వాయువు కావాలి, వ్యానవాయువు. మన వేస్ట్ బయటికి వెళ్ళడానికి ఉదాన వాయువు. ఇట్లా ఒక్కొక్క వాయువు పనిచేస్తుంది మనకి. మన ప్రాణం నిలపడానికి ప్రాణవాయువు,
ఇట్లా మరి ఏ శ్వాస ఆత్మ దగ్గరికి వెళ్ళి ఇన్ని భాగాలుగా అయ్యి శరీరాన్ని కాపాడుతుందో మరి ఆ ఆత్మని చేరుకోవాలంటే మన ధ్యాస శ్వాస మీదే ఉండాలి. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస కరెక్ట్ ధ్యానమేనా కాదా? అయితే ఈ శ్వాస మనం దాని మీద ధ్యాస లేకపోతే ఒక ముక్కు రంధ్రం గుండా ఎక్కువ, ఇంకో ముక్కు రంధ్రం గుండా తక్కువ తీసుకుంటాం. మీకు యోగా క్లాసులో చెప్తారు సూర్యనాడి చంద్రనాడి అని. కాసేపు సూర్యనాడి కాసేపు చంద్రనాడి. ఇప్పుడు మాత్రం మనకి శక్తి రాదు. రెండు ముక్కు రంధ్రాల గుండా సమానంగా ఎప్పుడైతే తీసుకోగలవో అది దీర్ఘ శ్వాస అయి మూలాధారంలో ఉన్న ఆ శక్తిని టచ్ చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టావు, రెండు ముక్కు రంధ్రాల గుండా సమానంగా శ్వాస జరిగితే ఆ శ్వాస ద్వారా అప్పుడు మాత్రమే ప్రాణశక్తి లోనికి వెళ్తుంది. ఆ లోనికి వెళ్ళిన శక్తి మూలాధారంలో ఉన్న శక్తిని టచ్ చేస్తుంది. అదే మనం లలితామ్మవారు అంటాం. అక్కడున్న శక్తిని లలితాదేవి అంటాం మనం. అక్కడి నుంచి పైకి వస్తుంది. ఎక్కడ? మూలాధారం నుంచి స్వాధిష్టానం, అక్కడి నుంచి మూలాధారం నుంచి స్వాధిష్టానం, తర్వాత మణిపూర్వం. అది పైకి వస్తున్న కొద్దీ ముందు ఏమైంది? బ్రహ్మగ్రంథి. అది విడిపోద్ది పైకి లేచినప్పుడు. మరి మణిపూర్వకు తగ్గదే ఉంది, విష్ణు గ్రంథి ఉంది. అది విడిపోయి దారిస్తారు దానికి. ఇంకా వెళ్తుంది, ఇంకా వెళ్తుంది, ఇంకా వెళ్తుంది. ఆజ్ఞా చక్రం దగ్గర ఇక్కడ రుద్రగ్రంథి అంటే మూడు, ఎడ పింగళ సుషుప్న, మూడు ఇక్కడ కలిసి ఉంటాయి. ఇది కూడా విడిపోతే ఈ అమ్మ ఎక్కడికి వెళ్తుంది? సహస్రాన్ని. అప్పుడు నీకు ఇక్కడ కొన్ని దృశ్యాలు కనబడతాయి. థర్డ్ ఐ ఇక్కడికి వచ్చేటప్పటికి బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మాండం అంతా తెలుసుకుంటావు. అంటే ఇప్పుడు జ్ఞానం శ్వాస మీద ధ్యాస పెట్టి మూలాధారంలో ఉన్న శక్తిని ఒక్కొక్క చక్రాన్ని దాటించుకుంటూ సహస్రారణ స్థితికి చేరుస్తే సుధాసారాభివర్షిణి అని ఉంది. అంటే అమృతం తాకిన వాడు అయ్యావు, చావు పుట్టకలు లేని స్థితి అప్పుడు వస్తుంది. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస కరెక్టేనా? ఇదే కదా చెయ్యాలి మనం. పత్రికారు చెప్పేవారు, ఎన్నో నేను రీసెర్చ్ చేసి ఫైనల్ గా ఇది మీకు చెప్పాను. మళ్ళీ మీరు అది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా అని వెతకొద్దు. ఇదే చెయ్యాలి. మేము అదే చేసాము, ఈ స్థాయికి వచ్చాము. ఆ శక్తిని పెంచుకోవాలి. మూలాధారం దగ్గర ఉంటే శక్తి మూర్ఖుడిగా ఉంటాం. స్వాధిష్టాన చక్రం దగ్గరికి వస్తే కోరికలతో ఉంటాం. మణిపూరక చక్రం దగ్గరికి వస్తే పండితుల్లాగా మాట్లాడతాం. అనాహత చక్రం దగ్గరికి వస్తే ప్రేమతత్వంతో ఉంటాం. విశుద్ధ చక్రంతో వస్తే సత్యవాక్కులే మాట్లాడతాం. ఆజ్ఞా చక్రం దగ్గరికి వస్తే దూరంగా ఉన్న దృశ్యాలు చూడగలుగుతాం. థర్డ్ ఐ అంటారు. సహస్రారణ స్థితికి వస్తే శక్తి బ్రహ్మాండం అంతా తెలుసుకుంటాం. ఇప్పుడు తెలిసిందంటే శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలో, హైడింగ్లు మ్యూజిక్లు ఎందుకు ఉండకూడదు అంటే ఈ తాపత్రయం అంతా అందరూ బాగుండాలని. నేను పతంజలి యోగ శాస్త్రం చదివాను కాబట్టి ఈ సీక్రెట్ నాకు అర్థమైంది. లేకపోతే అన్ని చదవకపోతే అందుకే పత్రికారు స్వాధ్యాయం చెప్పడానికి కారణం అదే. చదివి ఎన్నో నేర్చుకోవచ్చు. క్లాసుల్లో మీరు 10% నేర్చుకుంటారు. పుస్తకాల వల్ల మనం నేను పత్రికారి పరిచయం అయిన దగ్గర నుంచి పరిచయం కాకముందు విష్ణు సహస్రం, లలితా సహస్రం, భగవద్గీత మూడే చదువుతాను. ఆయన పరిచయం అయ్యాక 100 పుస్తకాలు చదివాను. 17 బుక్స్ రాశాను. అంటే ఎంత చదవాలి, ఎంత నేర్చుకోవాలి. మరి ఆవునికి ఏది కాదండి, మనం సహస్రాన్ని. మరి మానవుల్లో ఎందుకు మాట్లాడగలుగుతున్నాడు, ఎందుకు ఆలోచిస్తున్నాడు? తెలివి బుద్ధి మానవుడికి ఎందుకుంది? 5వ తత్వం అయిన ఆకాశతత్వం మానవుల్లో ఉన్న మూలాన్ని తెలివి బుద్ధి ఆలోచన మాట అన్ని మానవుడికి ఉన్నాయి. చూడండి, అన్ని వెన్నుపూసలు అర్థంగా ఉంటాయి. మానవుడి వెన్నుపూస మాత్రమే నిటారుగా ఉంటుంది. అంటే జ్ఞానం పొందే జన్మ బుద్ధి అనేది ఒక్క మానవుడికే ఇవ్వబడింది. ఏ జంతువుకి బుద్ధి లేదు.